ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజం కనకావదాతం సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్ఠా పూర్ణేందు సుందరముఖా అరవిందనేత్రా కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం విద్యఖండములో 6వ అధ్యాయము అభీష్టలాభము. శ్రీ గోపకుమార ఉవాచ తాం నారదీయామనుసృత్య శిక్షాం శ్రీకృష్ణనామాని నిజ ప్రియాణి సంకీర్తయన్ సుస్వరమత్ర లీలాస్తస్య ప్రగాయన్నను చింతయంశ్చ. శ్రీ గోపకుమారుడు పలికెను, ఓ బ్రాహ్మణోత్తమ, శ్రీ నారదుని ఉపదేశమును అనుసరించి నేను నా ప్రియుడగు శ్రీకృష్ణుని నామములను లీలలను సంకీర్తనము చేయుచు చింతించుచు ఈ బృందావనమున నివసింపసాగితిని. గోపకుమారుడు కుంజము నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుని పక్కన కూర్చోబెట్టుకుని తన యొక్క వృత్తాంతం అంతా చెబుతూ చివరికి ఈ విధముగా నారద మహర్షి యొక్క ఉపదేశాన్ని అనుసరించి నాకు ప్రియమైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క నామములను లీలలను కూడా చక్కగా సంకీర్తనము చేస్తూ చింతిస్తూ ఈ బృందావనంలో ఉంటున్నాను. తదీయ లీలాస్థల జాతమేతద్విలోకయన్ భావదసే గతోయి తయో స్వచిత్తే కరణేన లజ్జే కథం పరస్మిన్ కథయామ్యహంతి. తదీయ లీలాస్థల సమూహములను అవలోకనము చేసి ఎట్టి భావదశను పొందితనో దానిని
స్వచిత్తమున ధారణము చేయుటకు కూడా సిగ్గుపడుచుంటిని. ఇతరుల సమీపమున దానిని నేను ఎట్లు వ్యక్తము చేయుదును? ఆ విధమైన ఏకాంతముగా ఆయన ఉంటూ సంచరిస్తూ భగవంతుడి యొక్క నామములను లీలను ఆయన సంకీర్తనం చేస్తూ ఇంకా బృందావనం ప్రతి అణువుణువు కూడా భగవంతుడి యొక్క లీలల చేత నిండి ఉందన్నమాట. కాబట్టి ఆ లీలా సమూహ స్థలములను చక్కగా నేను అవలోకనము చేస్తూ ఎటువంటి భావాన్ని పొందుదానంటే దాన్ని మళ్ళీ నా మనసులో నేను ఆలోచించడం కూడా నేను సిగ్గుపడుతున్నాను. దాన్ని ఇంకా మిగతా వాళ్ళని దాన్ని ఎలా నేను చెప్పగలుగుతాను? ఆ భావం ఎవరు చెప్పడానికి కుదరదు అన్నమాట. సదా మహాత్య కరుణస్వరైరుద నయామి రాత్రిర్దివసాంశ్చకాతరః నవేద్యద్యత్ శుచిరాదనుష్ఠితం సుఖాయ వా తత్తదుదార్తి సింధవే. సర్వదా మహా ఆర్తితో నేను రోధించని వాడను. ఆ విధంగా ఎవరు లేరు. భగవంతుడిగా లీలా విభూతి చూస్తున్నాడు. భగవంతుడు కానీ భగవత్ పరిక్రమ కానీ దర్శనం ఇవ్వడం లేదు. దాంతో ఆయన ఆర్తితో ఏడుస్తూ ఉండేవాట. మహాకాతరుడనై కరుణ స్వరముతో ఓ నాథ అని పిలిచనివాడను. ఆ ఆర్తి దైన్యముతో నిరంతరము భగవంతుని ఆహ్వానించేసి భగవంతుడు పిలుస్తున్నాడు. ఓ నాథ, ఓ ప్రభు అని చెప్పి ఈ విధముగా రాత్రి పగలు అతివాహితమగుచుండెడిది. రాత్రి లేదు, పగలేదు. ఆ విధంగా భగవంతుని యొక్క స్మరణలో భగవద్ దర్శనం కోసము నిరంతరము పోయిన ఆకర్షిస్తున్నాడు. కాలం గడుపుతున్నాడు. బహుకాలము నుండి నేను చేసిన అనుష్ఠానములన్నీ సుఖప్రాప్తి కొరకు అయినవు, లేదా దాని ఫలితముగా దుఃఖమరడి సాగరమున నిమజ్జనము కొరకు అయినవు తెలుసుకొనలేకపోయితిని. ఇంతకాలము నుంచి కామాక్షాదేవి యొక్క ఆదేశం పొందిన మరుసటి క్షణము నుంచి ఆయన సాధన చేస్తూనే ఉన్నాడు, మంత్రానుష్ఠానం చేస్తున్నాడు. ఇంతవరకు చేసిన యొక్క సాధన ఫలితము సుఖము కోసం చేశానా, లేదా దాని ఫలితం ఈ విధంగా నేను కూర్చొని ఏడుస్తూ ఉండడమా? అర్థం కాలేదు. ఏదైనా సాధన చేసినట్లయితే దాని ఫలితముగా సుఖాన్ని ఆనందాన్ని పొందాలి కదా. మరి అలా కాకుండా ఇక్కడేమో తిరుగుతున్నాడు, ఏడుస్తున్నాడు నిరంతరము కూడా. ఆ విధముగా దుఃఖసాగరంలో మునగడం కోసం నేను చేశానా, దాని ఫలితం ఇదా అని చెప్పి కాస్తానికి సంశయం కలిగింది, లేదా అది తెలుసుకోలేకపోతున్నాను అనమాట. కథంచిదప్యాతలయామి నైతత్ కిమేష దావాగ్నిశిఖాంతరేహం వసామి కిం వా పరమామృతాచ్చ సుశీతల శ్రీయమునా జలాంత. నేను దావాగ్ని యొక్క శిఖల మధ్య నివసించుచుంటేను, లేదా పరమ మధురము పరమ నిర్మలము సుశీతలమునగు శ్రీ యమునా జలమున మధ్య నివసించుచుంటేనో ఏ విధముగాను వివేచన ద్వారా తెలుసుకోలేకపోతున్నాను. ఆయన పొందేటువంటిది అదేమన్నా ఆనందమా లేకపోతే దుఃఖమా ఏం తెలియట్లేదు. ఏమిటో మంటగా ఉంటుంది. మంటగా అంటే దావానాలందరి పైన కూర్చొని ఉన్నానా, లేకపోతే చల్లటి యమునా శీతల వాయువు దగ్గర ఉన్నానా? శీతాకాలంలో కూడా ఎక్కువగా చలిన్నప్పుడు వీళ్ళు మండుతూ ఉంటాయి. అది చలివరణ మంట వచ్చిందా లేకపోతే మంట అర్థం కాదు. చలి ఎక్కువైన మంటగా ఉంటుంది. నీళ్లు పల్చగా ఉంటాయి, ఎప్పుడు చల్లగా. అది కనుక అదే కనుక ఐస్ అయిపోయింది అనుకోండి, మంచుకుండా అయిపోయింది అనుకోండి, మనకి తగులుతూ ఉంటుంది, మనకి కష్టం ఇస్తూ ఉంటుంది అనమాట. ఒకటే అది గనిభవిస్తే మనకు దుఃఖం ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా పరమ ఆనందము గనిభవించినట్లయితే అది కూడా మళ్ళీ దుఃఖముగా అవుతుంటుంది అనమాట. కాబట్టి దాన్ని ఏ విధంగా నేను స్థిరపరచుకోలేకపోతున్నాను. నేను ఎలా ఉన్నాను అసలు? నేను అనుభవించేటువంటిది దుఃఖమా లేకపోతే సుఖమా, వేడివా చలియా అర్థం కావడం లేదు. కదాచిదేవం కిల నిశ్చనోమ్యహం శఠన్యహస్తే పతితోస్మి కస్యచిత్ కదా న్యమంజం బహుదుఃఖసాగరే సుఖస్య గంధోపి నమాం స్పృశేత్ క్వచిత్. ఒక్కొక్క సమయమున
నేను ఎవరో ఒక శతుని హస్తమున పతితుడనైతిని. అందువలననే సర్వదా మహా దుఃఖ సాగరమున నిమగ్నుడనైతిని అంటే అనుకుంటున్నాక. కృష్ణుడు శతుడికి కనపడుతున్నాడు. ఎందుకంటే దర్శనమిచ్చి చక్కగా ఇచ్చేయకుండా ఇంకా ఆ ఎనిమిది ఆర్తి పెంచడం కోసం వెనకారమే కనపడుతుంది తప్ప ఎదురుకుండా దర్శనం ఇవ్వటంలే. మహా ఆర్తిగా ఉంటుంది. కాబట్టి నేను ఏదో ఒక శటుని యొక్క శటుడు అంటే శటుడు సాక్ష్యము. సాక్ష్యం అంటే బలవంతంగా లాగేసుకునేవాడు అనమాట, అపహరించేవాడు దొంగను. సాక్ష్యం ఉన్నవి కూడా ఇవ్వడు తీసేసుకొని. అటువంటి ఆయన చేతిలో పడ్డాను నేను. అందుకనే నేను నిరంతరము మహా దుఃఖ సాగరంలో మునుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళి అంతే కదా, ఎక్కడికి వెళ్ళసుకున్నా వైకుంఠంలో కూడా పరమ ఆనందమైనటువంటి అక్కడ కూడా దుఃఖం కలిగింది, ఎక్కడ ఆనందం కలగటంలే. కాబట్టి నేను ఏదో ఆయన యొక్క చేతిలో పడిపోయాను. అందుకనే నాకు సర్వదా ఎల్లప్పుడూ దుఃఖ సాగరంలో ఉంటున్నాను. ఎన్నడూ నువ్వు సుఖము యొక్క గంధము కూడా నన్ను స్పృశించలేదు. ఇంతకాలంగా సాధన చేస్తూ ఉంటే సుఖం యొక్క వాసన కూడా నేను తెలుసుకోలేకపోతే అర్థం అవటం లేదు, నాకు అవడం లేదు, అనుభూతికి రావటం లేదు అనుకుంటున్నాడు. కీర్తం వసన్ నికుంజేస్మిన్ బృందావన విభూషణి ఏకదా రోదనాంబోధౌ నిమగ్నో మోహవ్రజం. ఇట్లు శ్రీ బృందావనమునకు భూషణ స్వరూపముగు ఈ నికుంజమునందు నివసించుచుండగా ఒకప్పుడు రోదన సాగరమున నిమగ్నుడనై మోహదశను పొందితిని. ఆ విధంగా చాలా కాలం బృందావనంలో నివసిస్తూ ఆ బృందావనమునకు భూషణం ఏమిటిట? పొదరిల్లు, కుంజముడు, ఆ గోవర్ధన పర్వతము, అవన్నీ అన్నమాట. కాబట్టి బృందావన భూషమైనటువంటి ఒక కుంజములో నివసిస్తూ ఆ విధంగా మహా ఆర్తుడనై రోదనం చేస్తూ పడిపోయాను. బాహ్యాన్ని లేకుండా మోహదశని పొందాడు. దయాళు చూడామణి నామునైవ స్వయం సమాగత్య కరాంబుజేన వంశీరతేనామృత శీతలేన మద్గాత్రతో మార్జయతారజాంసి నీతోస్మి సంచాల్య ముహుస్సలీలం సంజ్ఞాన్ మహాధూర్తవరేణ యత్నాత్ నాసా ప్రవిష్టైరపురానుభూతై ఆపూర్య సౌరభ్య భరై స్వకీయై. ఆ విధంగా మూర్ఛులై పడిపోయి ఉంటే ఆ సమయములో మళ్ళీ దయాళైనటువంటి ఆ భగవంతుడు దయాళు చూడమని దయగలిగిన వాళ్ళల్లో చాలా గొప్ప దయగలిగిన వాడు ఆయన స్వయముగా సమాగతుడై వంశీరత అమృత సుశీతల కర కమలముల ద్వారా నా శరీరమందలి ధూళిని మార్జనము చేయసాగను. అక్కడికి వచ్చి చేతిలో వంశీ ఉంది. ఆ చేతితోటి చక్కగా ఆయన సుశీతలమైనటువంటిది అమృత సమానమైనటువంటి నిరంతరము ఏ హస్తములైతే వంశీని వాయించిన రతులై ఉంటాయో నిరంతరము ఆయన మురళి వాయిస్తూ ఉంటాడు. ఆ వేళ్ళు ఇప్పుడు అలా ఊగుతూ ఉంటాయన్నమాట. ఆ విధముగా నిరంతరము వంశీవాదము రతులయ్యు మళ్ళీ ఆ చేతులు చల్లగా సుశీతలంగా ఉంటాయిట. ఆ కరగములు దాని ద్వారా ఆ గోపకుమారుడు యొక్క శరీరమునందరి ధూళి కింద పడిపోయేదంతా కూడా తుడుస్తూ అది మార్జనం చేసి అతనికి సేవ చేస్తున్నాడు. ఆ మహాధూర్తవరుడు అభిడు నాసారంధ్రమున అపూర్వ సౌరభరాశిని ప్రయత్నపూర్వకముగా ప్రవేశపెట్టి నన్ను మాటి మాటికి లీలాపూర్వకముగా సంచాలనము చేయుచు సచేతనుడు గావించెను. ఇదే కాకుండా మరి చేతుందులో మురళ వాయించడు కదా, మరి పలకటం లేదు. దాని తన యొక్క అంగ సౌరభవము భగవంతుని యొక్క శరీరం నుంచి చక్కటి ఒక సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. అది రాధాదేవి ఎవరు తెలియదు, గోపి తెలియదు. అటువంటి చక్కటి ఆ సౌరభాన్ని అతని నాసలో ముక్కులో ప్రవేశింపజేశాడు. హఠాత్తుగా వెనుకలేంటి ఒక క్షేత్రం వస్తుంది అన్నమాట. భగవంతుడి యొక్క నామము చెవులకు సోకిన, భగవంతుడి యొక్క
ప్రసాదమైనటువంటి ఆ పుష్పములు లేదా తులసి యొక్క మకరంద వాసన వాయువు ఆ నాసామంత్రములో వెళ్ళిన వెంటనే వాళ్ళకి భాగ్యాన్ని వస్తుందన్నమాట. అందుకని చెప్పి మహా అభిజ్ఞుడు అన్ని తెలిసినవాడు, ఏ విధంగా అతని యొక్క మూర్ఛపోవాలో తెలుసు అన్నమాట. ఆ విధంగా తన యొక్క అపూర్వ సౌరభాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రవేశపెట్టాడు. పెట్టి మాటి మాటికి కూడా లీలాపూర్వకంగా సంచారణం చేస్తూ మెల్లగా కుదుపుతూనో లేకపోతే వాయువు తీస్తూనో మొత్తం మీద అతనికి చేతనమును గావించాడు. ఆ మూర్ఛ కాస్త పోయింది, మళ్ళీ బాహ్యాన్ని వచ్చిందనమాట. తదీయవక్రాజ్యమథావలోక్య ససంభ్రమం సత్వర ముక్తికోహం అముం విధర్తుం వరపీతవస్త్రీ సముద్యతో హర్షభరాచితాత్మ. అతని వదన కమలమును గాంచి నేను సంభ్రమముతో వెంటనే లేచి అత్యంత ఆనందముతో మనోహరమగు అతని పీత వస్త్రమును పట్టుకొనుటకు సముద్యుతనైతిని. ఒక్కసారిగా ఆయన మరి ముఖం దగ్గర పెట్టంత సేవ చేస్తున్నాడు కదా, నేను చూసేటప్పుడు చక్కగా ఎదురకుండా ఆ కృష్ణ యొక్క వదనార విందం చూశాడు. సంభ్రమంతో ఆశ్చర్య గౌరవ లేచాడు. లేచేటప్పటికీ ఆయన ఉంటాడా, అసలు ముందు ఆయన కూడా లేచాడు అనమాట. దాంతో వెంటనే అతి మంచి ఆనందముతో అత్యంత ఆనందముతో ఆ కృష్ణుల యొక్క ఆ పీత వస్త్రాన్ని పట్టుకుందామని అనుకున్నాడు. వెళ్ళాడు. సనాగరేంద్రో అపసార పృష్ఠతో నినాదయంస్తాం మురళీం స్వలీలయా అభూచ కుంజాంతరిత సపద్యసౌ మయానలబ్ధో బత భావతాప్యలం. అప్పుడు ఆ నాగరేంద్రుడు, నాగేంద్రుడు కాదు నాగరేంద్రుడు, చక్కగా అటువంటి లీలన్నీ కూడా చేసేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ భగవంతుడు తన వంశీని మ్రోగిస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అతను ముందుకు వస్తాడు పట్టుకోవడం కోసం అని చెప్పి అలా నుంచి అక్కడ మురళి వాయిస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. అట్లు వెడలుతూ శీఘ్రము అనే ఒక కుంజమందు ప్రవేశించి అంతర్హితుడైపోయాడు. దర్శనం ఇచ్చాడు, సేద తీర్పించాడు, అంతా కూడా దెబ్బలి అతనికి మెలుకువ రప్పించాడు. చక్కటి ఆ సుందర రూపాన్ని చూసి వెంటనే పట్టపట్టుకున్న వైపులో ఆయన ఒక్కసారి లేచి చక్కగా మురళిని వాయిస్తూ వెనక్కి వెళ్ళి ఒక కుంజములో ప్రవేశించి కనపడకుండా వెళ్ళిపోయాడు. నేను పొరుగెత్తయో అతను పట్టుకోలేకపోయింది. ఇతను వెంటనే పరుగుెట్టేదో పట్టుకుందని వెళ్ళాడు. వెళ్ళినా కూడా సఫలం అవలేదు, పట్టుకోలేకపోయాడు. అంతర్హితంతం తవిలోక్యమూర్ఛాం ప్రాప్తో అపదం శ్రీ యమునా ప్రవాహే ఏతస్య వేగేన సమూహ్యమానో లబ్ధ్వేవ సంజ్ఞాం యకిరం స్వదృష్టి. ఈ విధముగా అతడు అంతర్హితుడు కూడా చూచి నేను మూర్ఛాగ్రస్తులగుట వలన శ్రీ యమునా ప్రవాహమున బతుకుతనైతిని. అది భగవంతుడు దొరకలేదు. దాంతో ఇంకా ఆయన భగవద్ విరహములో మూర్ఛితుడైపోయాట. మూర్ఛితుడి కింద పడిపోతాడు, కింద పడలో తిరిగలేదు. మొత్తం మీద యమునా నీళ్ళలో పడిపోయాడు అనమాట. దాంతో యమునా ప్రవాహములో పడిపోయాడు. తరువాత జల ప్రవాహము యొక్క తరంగ హిందోళములకు చేతనము నొందిన వాడనై 2 చక్షువులను ఉన్మీలలు గావించి తిని అవి నీళ్ళలో పడిపోతే ఆ నీళ్లు కెరటానికి అనమాట. నది నీళ్ళ కూడా చిన్న చిన్న కెరటాలు ఉంటాయి గాలికి. ఆ విధంగా ఆ అలల తాకిడికి అతనికి కాస్త మళ్ళీ చేతన వచ్చిందనమాట. దాంతో 2 నేత్రములు కళ్ళు కూడా ఆయన తెరిచి చూశాడు. చూస్తే ఏముంది? పశ్యామ్యతిక్రాంత మనోజవేన ఏనేన కేనాపి మహోర్ధగేన కేనాపి మార్గేణ మహాద్భుతేన దేశాంతరే కుత్రచిదాగతోస్మి. అప్పుడు మనోవేగమును కూడా అతిక్రమించు ఒక మహాబోధమున వెడలు యానము ద్వారా మహాద్భుతమగు మార్గము గుండా ఏదయో దేశాంతరమునకు నేను వెడలుచుండుట చూసి తిని. అవి నీడలో పడిపోయాడు.
ఆ కెరటముల తాకిడికి ఒక్కసారి కాస్త మెడుకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంటే తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎలాగట మనోవేగము కూడా అతిక్రమించేటువంటి వేగము కలిగినటువంటి ఒకనొక యానం వాహనంలో తీసుకుని పోబడుతున్నాడు. మహా అద్భుతమైన మార్గం కూడా అంత అద్భుతంగా ఉంది. వెళ్ళిపోతున్నాడు కానీ ఏం తెలియటంలే, దేశాంతరములకు అనమాట దేశం వెళ్ళిపోతున్నాడు అనేటువంటి దాన్ని అని అనుభవించడు, చూస్తున్నాడు ఆ విధంగా వెళ్ళడం. చిత్తం సమాధాయ మృషామి యావత్ వైకుంఠలోకం గమితోస్మి తావత్ తం విస్మితో వీక్ష్య వహన్ ప్రహర్షం పశ్యన్యయోధ్యాధిక మత్స్యదాంతత్. అప్పుడు చిత్తమును సమాధానపరచి విచారించు చూడగా నేను వైకుంఠలోకమునకు వచ్చి ఉంటిని. ఒకసారి నిద్రపోతుంటే హఠాత్తుగా మెడుకో ఎక్కడో తెలియదు. ఆ పొరుగులు ఏదో దాని దారం ఎక్కడ ఉంటుందో దగ్గర కనపడుతూ ఉంటాయన్నమాట. ఈ గోపం కూడా ఒక నీళ్ళలో పడిపోయాడు. ఆ నీళ్ళ తాగిడి కాస్త మళ్ళీ మెడుకోసి కళ్ళు చూసేటప్పటికి కడుగు పైకి వెళ్తున్నాడు అనమాట. అలా చూసాడు. ఒకసారి అర్థమడలేమి ఇది చూసేటప్పటికీ ఆయన విచారణ చూసాట, ఏమి ఎక్కడ దానికి వస్తా. అలా స్థితితో చూసేటప్పటికీ ఆయన వైకుంఠాన్ని చేరుకున్నట్ట. విస్మితుడనై ఆ వైకుంఠ లోకమును దర్శించుచు అయోధ్యాదిపురములను కూడా అతిక్రమించి తిని. ఇటువంటి ఆ వాహనం మీద ఉన్నాడో తెలియదు, చూశాడు వెళ్ళిపోతున్నాడు అనమాట. వైకుంఠము కూడా అతిక్రమించి అయోధ్యాది ధామమును కూడా ఆయన దాటి వెళ్ళిపోతున్నట్ట. శ్రీ గోలోకం తం చిరాసావలంబం ప్రాప్తో భాంతం సర్వలోకోపరిష్టాత్ ఆస్తే శ్రీమన్మాధురే మండలేస్మిన్ యాదృక్ సర్వం తత్ర వై తాదృగేవ. నా చిరకాలపు ఆశను అవలంబించి సర్వలోకములకు ఉపరిభాగమున విరాజిల్లుచున్న ఆ ప్రకాశమానముకు శ్రీ గోలోకమును చేరుకుంటుని. అంతకుముందు ఆయన అయోధ్య దాటి ద్వారకాపురం వరకు వెళ్ళాడు. దాని తర్వాత ఇంకా ప్రయాణం కొనసాగలేదు. మళ్ళీ మధ్య లోకంలో ఉన్నటువంటి శ్రీ గోకుల బృందావన ధామం చేరుకున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క వాహనం ద్వారా వెళ్ళిపోతున్నాడు. అయోధ్య, మధుర, ద్వారకా అవన్నీ కూడా దాటుకుని చక్కగా బృందావన ధామాన్ని చేరుకుంటున్నాడు. ఏమిటది? చిరకాలపు ఆశను అవలంబించి. అవలంబనము దానికి ఆధారం ఏమిటిదా అంటే ఆయన ఎంతో కాలము నుంచి ఆ బృందావనం వెళ్ళడానికి సాధన చేస్తున్నాడు. కానీ బృందావనం అది కూడా జ్ఞానం లేదు ఆయనకి, తీసుకుంటూ పోతున్నాడు అంతే. కాబట్టి ఈరోజు ఆ ఆశని తీర్చడం కోసం భగవంతుడు సర్వలోకములకు పైన ఉన్నటువంటి ఆ శ్రీ గోలోకములకు ఇతన్ని పంపించాడు. గోపకుమారుడు గోలోకాన్ని చేరుకున్నాడు. మత్స్యలోకమున విరాజితమగు శ్రీమన్మధురా మండలము యొక్క స్థాన సమూహములు ఎట్లు ఉన్నవో అతటను అట్లే ఉండుటను చూసి తిని. ఇంతకుముందు ఆయన ఆ ప్రతిధామములో తిరుగుతూ దర్శనం చేసుకున్నాడు. భగవంతుడు లీలా విభూతితో ఉన్నటువంటి ఆ స్థలములన్నీ కూడా ఇక్కడ కూడా అలాగే ఉన్నాయట. అక్కడ గోలోక ధామములో అని చూశాడు, అట్లే ఉన్నాడు, తేడా ఏమి తెలియదు. తస్మిన్ శ్రీ మధురారూపే గత్వా మధుపురీమహం అత్రత్యామివతాం దృష్ట్వా విస్మయం హర్షమప్యగాం. శ్రీ మధురాపురి స్వరూపమగు ఆ గోలోకమునందున్న మధురాపురమును చేరుకుంటుంది. అక్కడ మధురాపురం ఉంది, మధుర పక్కనే బృందావనం. అక్కడ మధురాధామాన్ని చేరుకున్నాడు. ఆ మధురాపురము కూడా భౌమ మధురాపురము వలె ఇంద్రులను చూసి విస్మయము ఆనందమున మునిగి తిని. ఒకలాగే ఉందిట. రంగమహల్ తర్వాత ఆ కువలయాపేటువంటి హోలీ గేటు, విశ్రామ తీర్థము, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మధురలో. లీలాస్థానం అనమాట. అక్కడ కూడా అవన్నీ విహారము అలాగే ఉందన్నమాట. దర్శనం చేసుకుని ఆశ్చర్యపడి విస్మయంలో ఒక ఆనందము అలాగే ఉన్నాయి. కానీ ఆశ్చర్యం దుర్వశం ఏమి చూస్తున్నావా అని కాకుండా
అది నిత్యము వైకుంఠం పైన ఉన్నటువంటి గోలోక ధామములు కూడా ఈ విధంగానే ఉంటాయన్నమాట. దర్శనం చేసుకున్నారు. తస్యామశృణవం చేదం నిగృహ్య సితరం స్వయం దేవకీ వసుదేవం చ కంసో రాజ్యం కరోతి సహా. అచ్చట కంసుడు తన తండ్రి యొక్క ఉగ్రసేనుని నిగ్రహించి దేవకీ వసుదేవులను కారారుద్ధము గావించి స్వయముగా రాజ్యమును శాసించుతున్నాడని వింటిని. అక్కడ వెళ్ళేటప్పటికీ ఆ మధురాపురములో ఎవరు ఇప్పుడు గొప్పవాళ్ళు ఏమిటి రాజు ఎవరు అనుకుంటే అక్కడేమో కంసుడు రాజపాలన చేస్తున్నాడు. కంసుడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి శాసిస్తూ తీసుకువెళ్ళి శుభ్రంగా అతన్ని కారాగారంలో బంధించేశాడు, నిగ్రహించి శాసించనమాట. ఇంకా దేవకీదేవుడు కూడా కారాగారంలో బంధించట్టు. తాను స్వయముగా రాజ్యాన్ని పరిపాలన సాధిస్తున్నాడు. పరిపాలన చేయడం అంటే కాస్త అందులో నార్మల్గా ఉంటుంది, చేస్తూ ఉంటాడు. శాసనం అంటే వాడు ఈ చెవికి అందరూ ఇష్టం లేకపోతే మొన్న ఎప్పుడు పెట్టారు ఏంటి ఏమంటుందని ఎమర్జెన్సీ పీరియడ్ అనమాట, అత్యవసర పరిస్థితి. ఆ విధంగా చేస్తున్నాడు అనేటువంటి వార్తని ఈ గోపకుమారుడు విన్నాడు. తస్య ప్రియసురామిత్ర పరివారస్య సంకయా నోత్సాహంతే యథా కామం విహర్తుం యాదవాహ సుఖం. ఇంకా ఏమిటైనా యాదవులు అసుర మిత్రులచే పరివేష్టులకు కంసుని భయముచే అసలు యథేచ్ఛగా విహరించుట అందు ఉత్సాహమును చూపటలేదు. రాజు కనుక శాసనము చక్కగా అందరూ వ్యక్తిగతంగా ఉన్నట్లయితే స్వేచ్ఛగా వాళ్ళు ఎటువంటి భయము లేకుండా ఆనందం సంచరిస్తూ ఉంటారు. అది 1 వే ట్రాఫిక్లు పెట్టడం లేకపోతే ఏదో ట్యాక్సీలో పెట్టారు అనుకోండి, ఎలా పెడతారు? ఎక్కడ ఎటు పెడితే మళ్ళీ పట్టుకుని ఏం చేస్తాడో భయం. ఇక్కడ కంసుడు తన యొక్క స్నేహితులైనటువంటి అసురులతో కూడి ఈ శాసనం చేస్తున్నాడు తెలుసుకొని యాదవులు మాత్రం వాళ్ళు స్వచ్ఛందంగా విహరించలేకుండా వాళ్ళు పాపం ఆ విధంగా యథేచ్ఛగా విహరించడం లేదు, ఉత్సాహం కూడా వాళ్ళకి కనపడలేదు. ఆ విధంగా వాళ్ళు భయంగా ఉంటున్నారు. తస్మాత్ బహువిధాన్ బాధామపి బింబంతి తేరిసం కుత్రాప్యపసృతాః కేచిత్ సంతి కేపితమాశ్రితాః. కంసునిచే వారు అహర్నిశము బహువిధములకు బాధలను పొందిన వారై కొందరు దేశాంతరము వెళ్ళిపోయిరి, మరికొందరు కంసునే ఆశ్రయించి అసలు నివసింపసాగిరి. అది కంసుని యొక్క అత్యాచారానికి చాలామంది ఇంకా సహించలేక వాడు రాత్రి పగలుట పగటి పూట రాత్రి పూట కూడా బహువిధములకు బాధలిస్తున్నాడు. దాంతో వాడు ఇంకా ఉండలేక ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వేరే రాజ్యములకు వెళ్ళిపోయారు. వాళ్ళు కొంతమంది మాత్రము ఈ రాజ్యాన్ని వదిలిపెట్టలేక కంసుడి యొక్క శాసనమును వాళ్ళు తల వంచి అక్కడ ఆ విధంగా వాళ్ళు నివసిస్తున్నారు. ఈ శ్లోకముందు ప్రకటలీలాగతమగు భావ విశేషముతో అప్రకట లీలాగతమగు భావము యొక్క సమ్మిళనము అనగా ప్రకట లీలాద్వయం యొక్క ఐక్యవర్ణితమైనది. ఏమిటా మనకి భౌమ బృందావనములో భగవంతుడి యొక్క అప్రకట లీల అంటే భగవంతుడు ఆవిర్భవించి లీల చేసిన అంతర్ధానం అయిపోయాడు. లీలభూములు అక్కడ ఉన్నాయి, కానీ ప్రకటము అంటే అక్కడ మనకి కంట ముందు కనపడకుండా ఉన్నాడు ఇప్పుడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు, అయినప్పటికీ కనపడుతుంది ఎవరికి కూడా, లీలలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని అప్రకట లీల అంటారు. లీల నిత్యం మనకు కనపడలేదు కాబట్టి అప్రకట లీల. కానీ గోలోకములో మాత్రం భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడు. వైకుంఠములో భగవంతుడు ఉంటూనే మిగతా లోకాలు పెడుతూ ఉంటాడు. ఆ విధంగానే అక్కడ కృష్ణుడు కూడా తన యొక్క ద్వారక మధుర బృందం ఉన్నటువంటి ఆ దివ్య లోకములు ఉన్నాయే గోలోకము, అక్కడ ఎప్పుడూ ఉంటాడు. అలా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క రస విశేషం పోషించడం కోసం అని చెప్పి
ఆ విరహం అది తీసుకోవాలి కదా, ఎడబాడైనటువంటిది. దాన్ని సిద్ధింపజేయడం కోసం, అందరికీ అనుభవం చేయడం కోసం అని చెప్పి అక్కడ ఉండి కూడా ఉన్నట్టుగా ఉంటాడు. అందుకనే ప్రకటాప్రకటం అన్నమాట. అక్కడ ఎల్లప్పుడూ ఉంటాడు, ఆ ప్రకటన నిత్యం. కానీ భక్తులలో ఉండేటువంటి ఆ అనుభవం యొక్క విచిత్రతని వాడికి అందించడం కోసం మధ్య మధ్యలో భగవంతుడు అంతర్ధానం అయిపోతుంటాడు అనమాట. కాబట్టి నిత్యము భగవంతుడు ఉన్నప్పటికీ కూడా ప్రకటాప్రకట లీలలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అప్రకట లీల కంటేను ప్రకటలీల యొక్క ప్రకాశము మరియు దాని వలననే ఎప్పుడు లీలావసానముకును అప్పుడు లీలాతుల యొక్క ఐక్యము చెప్పబడును. ఏమిటిదా? భగవంతుడి యొక్క ప్రకటలీల అప్రకటం అప్రకటం అయిపోయాడు. దానికన్నా కూడా భగవంతుడు ప్రకటమయ్యాడు, లీల చేశాడు. తర్వాత ఆయన యొక్క లీలా సమయము అయిపోతే మనకు వెళ్ళిపోతారు కదా, అదే అనమాట. ఇప్పుడే లీల చేసి వెళ్ళిపోయినట్టు దాన్ని అప్రకటం అంటారు అన్నమాట. దాన్ని చెబుతున్నారు బెంగాలీలో. యోగమాయా చిచ్చక్తి విశుద్ధ సత్వపరిణతి సారశక్తి లోకే దేఖాయుతి এই রূপ রতন ভক্তগণের গূঢ়ধন ప్రకట కొయిలో నిత్య లీలా హైతే. భగవంతుడు నిత్యుడు ఎప్పుడు చేస్తూ ఉంటాడు. అయినప్పుడు తన యొక్క యోగమాయా చిచ్చక్తి యొక్క విశుద్ధ సత్వ పరిణతి, ఆ పరిణతి చెందుతూ లీల చేస్తూ ఉంటుంది అన్నమాట. అటువంటి శక్తిని లోకములో చూపడం కోసం అని చెప్పి భగవంతుడు ఈ విధముగా ఆయన భక్తుల యొక్క గూఢధనమైనటువంటి తన యొక్క లీలని భగవంతుడు ప్రకటన చేస్తూ నిశ్చిత ప్రకటన చేస్తూ ఉంటాడు. ఈ శుద్ధ తత్వ పరిణామము చెందిన తన యొక్క యోగమాయా శక్తిని లోకములకు చూపడం కోసం భగవంతుడు తనను నిత్యలీలయందు నిత్యము ఉన్న తన రూపము అనే రత్నమును దర్శింపచేయును. అది భక్తుల యొక్క రహస్యమైన ధనం అన్నమాట. కాబట్టి వాళ్ళు దాన్నే కోరుకుంటూ ఉంటారు. అని ఉదాహరణ గోపకుమారుడు ఎక్కడ వెళ్ళినా కూడా తన యొక్క మదన గోపాలుడు యొక్క రూపం కనబట్టలేదని చెప్పి గొడవ, అవరు బాధ అన్నమాట. ఆ విధముగా భగవంతుడు అక్కడ లీలలు చేస్తూ ఉంటాడు. తతోహమపి భీతసన్ కృత విశ్రాంతి మజ్జనః నిసృత్య త్వరయా గచ్చం శ్రీమద్ బృందావనం తతః. కావున నేను కూడా భయముతో అతట నుండి బహిర్గతుడనై విశ్రామ తీర్థమున స్నానమాచరించి అతి శీఘ్రముగా బృందావనమునకు వెడలి తిని. అక్కడ కూడా ఉంది బృందావనం, పక్కనే మధుర అన్నమాట. ఇక్కడ ఎలా ఉన్నా అక్కడ అలాగే ఉంటాయి. అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడో తెలియవాళ్ళు, వాడు భూలోకంలో ఉండే బృందావనంలో ఉన్నామా లేకపోతే భూలోకంలో ఉండే బృందావనంలో తెలియదు అనమాట. అంటే అక్కడ ఆనందం అంతా ఒకే రకముగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈయన భయపడ్డాడు. కంసుల యొక్క అత్యాచారం ఎలాగుంది ఇక్కడ, పాపం చాలామంది అతని యొక్క ఆ శాసనాలకు భయపడిపోయి ఊళ్ళు వదిలిపెట్టి పారిపోయారు, పురుగులు గడిపోయారు అని తెలుసుకొని భయంతో అక్కడ ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడక మన గోపకుమారుడు అక్కడి నుంచి బయటికి వచ్చి విశ్రామ తీర్థములో స్నానము చేసి అక్కడి నుంచి మళ్ళీ బృందావనానికి ప్రయాణమయ్యాడు, వెళ్ళిపోయాడు. తస్మిన్ నగమ్యేఖిల దేవతానాం లోకేశ్వరాణామపి పార్షదానాం ఏతస్య భూభారత ఆర్యావర్త దేశస్య నిరూప్య రీతిం దివ్యాం దినేశోద్గమనాదినైతాం భౌమీం నృభాషాచరితాదినాపి మహాచమత్కార భరేణ రుద్ధో న్యమజ్జమానందరసాంబురాసం. ఆ గోలోకము అఖిల దేవతా గణమునకును లోకేశ్వర గణమునకును పార్షదులకు ఎల్లరకు అగమ్యమైనను అచ్చట ఈ భూభారత వర్షమునందలి ఆర్యావర్త దేశ సంబంధమగు రీతిని సూర్యోదయాదుల ద్వారా దివ్యగతి నిరూపణము, నరభాష, మనుజుల ఆకృతి
మరియు ఆచరణాదుల ద్వారా భౌమ సదృశమగు గతిని తెలుసుకొని మహా ఆశ్చర్యయుక్తమగు ఆనంద రససాగరమున నిమజ్జితుడనైతిని. సాధారణముగా నతద్భాసయతే సూర్యో యశశాంకో నపావక అని భగవద్ధామం గురించి చెబుతున్నారు. ఆ భగవంతుడి ధామములో ఇక్కడ ఉండే విధముగా ఈ ప్రకృతి యొక్క స్పర్శ కానీ లేదా సూర్య నక్షత్ర చంద్రాదుల యొక్క వాయువు యొక్క ప్రభావం అక్కడ ఏం ఉండదు, అవసరం ఉండదు. అక్కడ ధామము స్వయం ప్రకాశం అన్నమాట. నిరంతరము స్వయముగా ప్రకాశిస్తూ కాంతివంతమై అక్కడ ఎటువంటి వెలితి లేకుండా పుష్కలంగా ఉంటుంది అన్నమాట. వేరే వస్తువు యొక్క అవసరం ఉండదు, ఇంకా వేరే వస్తువు యొక్క అవసరం ఉండదు. అయినప్పటికీ కూడా అక్కడ ఎలా ఉందిట బృందావనం అవన్నీ కూడా అవి ఆ గోలోకము సర్వ దేవతాగణమునకు కూడా పైన ఉంటుంది. లోకేశ్వరుడు పాఠకులు వెళ్ళకుండా అగమ్యము, అక్కడ ఎవరు వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ భూలోకములు ఏ విధంగా అయితే భారతవర్షములో ఆర్యావర్తం అనేటువంటి మన దేశములో ఆ సమయం అనుసరించి సూర్యోదయము సూర్యాస్తమయము ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా అక్కడ కూడా ఆ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా మానవ భాష నరభాష మనుషుల ఆకృతి కూడా ఇక్కడ మానవులేగానే ఉంటారన్నమాట. మానవులేగా కాదు, అక్కడ ఇప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళ యొక్క రూపాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రూపం ద్వారా మాత్రమే భగవత్ సేవ కానీ ఇవన్నీ అవుతాయన్నమాట. పురుషార్థ సిద్ధి కలుగుతుంది. దానికోసం ఎటువంటి రూపాలు మనకి ఇచ్చాడు. కానీ మనకి ఇది తెలుసు కాబట్టి ఇలా ఉంటారు అక్కడ వాళ్ళు అని చెప్పి మనం పోలుస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏ విధంగా అయితే సూర్యోదయం అవుతూ ఉంటుందో ఇంకా నరభాష మనుషుల ఆకృతి ఆచరణ అవన్నీ ఉన్నాయో ఆ విధముగానే అక్కడ కూడా ఆ దివ్య బృందావనములో చూసేటప్పటికీ ఆశ్చర్యం కలిగింది గోపకుమారుడికి. అక్కడెక్కడ ఇలా ఒకలాగా ఉన్నాయని చెప్పి ఆయన ఆనంద సాగరములో ఆయన మునిగిపోయాడు. ఎవరు? మన గోపకుమారుడు. క్షణాదపస్యం భ్రమతో గోపానివ వనేనరాన్ పుష్పాణి చిన్వతీర్వృద్ధా గోపీ వేషవతీస్తథా. క్షణకాలానంతరము గోపకుల సదృశమగు మానవులు వనముల్లో తిరుగుచుంటుటను. ఇంతకు ముందు బృందావనంలో ఎవరు కనపడలేవో మనకి, శూన్యంగా కనపడింది. కానీ ఇక్కడ ఆ దివ్యలోకములో బృందావనంలో కాస్త ఇటు తిరుగుతుంటే గోపకులు ఏ విధంగా ఉంటారో ఆ విధముగా వస్త్రభూషితులై ఉన్నటువంటి మానవుల యొక్క గమనాగమనం చూశాడు. వాళ్ళు తిరుగుతున్నారు, వనాల్లో తిరుగుతున్నాడు వాడు. ఆ మానవుడు చూశాడు. గోపిగా వేషముతో ఉన్న వృద్ధులు పుష్పశయనము చేయించడం చూశాడు. కొంతమంది తిరుగుతున్నారు, కొంతమంది మాత్రం అవ్వాలి ఉంటారే గోపికలు, వృద్ధ గోపికలు అనమాట. వాళ్ళు పాపం చక్కగా పూలు పోస్తున్నారు వనంలో. ఆ విధంగా చూశాడు. కేచ సర్వే జనా పూర్వదృష్ట సర్వ విలక్షణా కేనాది హృత హృద్విత్తద్భావ వ్యాకులా ఇవ. కానీ వారందరూ పూర్వదృష్టమగు వ్యక్తులందరికంటేను సర్వ విషయములందున విలక్షణులు. ఇక్కడ పృథువు మీద ఉన్నట్టు చూసినటువంటి మానవులు చూశాడు. అక్కడి నుంచి క్రమక్రమ లోకాలను దాటుకుంటూ ఆ లోకాలు ఎవరైతే ఉన్నారో అందరూ చూశాడు. కాబట్టి ఇంతవరకు నేను ఎంతమందిని చూశానో వాళ్ళందరికన్నా కూడా వీళ్ళు వైశిష్టులుగా ఉన్నారు, విలక్షణులు. వారిని చూసిన ఎవరో తమ హృదయమును చిత్తమును అపహరించుకొని పోయినట్టులను అందువలనే వారిట్లో వ్యాకులత నుండుతున్నట్టును అనిపించుచుండెను. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు లోకంలో ఎక్కడ చూసినా కూడా. అని వీళ్ళు మాత్రం ఏదో పరాకుగా ఉన్నట్టుగా ఉన్నారట. ఎవరో వాళ్ళ యొక్క హృదయాన్ని నిందించుకుపోయారు. అన్యమనస్కులై వాళ్ళు పనులు చేస్తున్నారు అన్నమాట. అంతేకాకుండా వారు వ్యాకులతతో ఉన్నారట. అనుకున్నాడు ఆయన ఎవళ్ళో ఈ వీడి అందరి యొక్క మనస్సుని చిత్తాన్ని హరించుకుపోయారు. అందుకని వీళ్ళు వ్యాకులత్వంతో దీనముగా ఉన్నారు అని చెప్పి ఈయన తెలుసుకున్నాడు. తేషాం దర్శన మాత్రేణ తాదృశం భావమాప్నువన్ యత్నా ధైర్యమివాసృత్యా పృచ్చం తానిదమాదరాత్. అది మహా గొప్పతనం ఏమిటంటే వాళ్ళు
ఏ భావంతో ఉన్నారో వాళ్ళు దర్శనం చేస్తే చూసేవాడు కూడా ఆ భావం వస్తుంది. మహాప్రభు ప్రేమతో నృత్యం చేస్తుంటే తాను పిలుస్తుంటే ఎవరెవరైతే ఆ మహాప్రభువు స్థితిని చూశారో వాళ్ళకు కూడా హృదయంలో భగవత్ ప్రేమ సంచారితమైందనమాట. ఆ ప్రతి ప్రేమ అటువంటిది. మిగతా ఏవి కూడా మనం చూసినా మనకి రావు. ఆ యోగ ధ్యానం చేసేటువంటి ఆనందం వాడే అనుభవిస్తాడు. మనకి తెలియదు. జ్ఞానము ద్వారా చర్చ చేసేటువంటి అతనికి కలిగే ఆనందం ఆయన కూడా అనుభవిస్తాడు. కర్మలు చేసే వాళ్ళ యొక్క ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తాడు. కానీ ఇక్కడ ఆ భగవద్భక్తి యొక్క ప్రేమభక్తి యొక్క మహత్యం ఏమిటంటే కేవలము తానే అనుభవించడం కాకుండా చూచే వాళ్ళకు కూడా ఆ ఆనందం కలుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి గోపకుమారుడు ఆ గోలోకములో ఉన్నటువంటి గోపాలుల యొక్క ఆ వృద్ధ గోపికల యొక్క అటువంటి స్థితిని చూసేటప్పటికీ ఇతనికి కూడా అటువంటి స్థితి కలిగిందన్నమాట. జాగ్రత్త కలిగింది. వారి దర్శన మాత్రమునని నేను అట్టి భావమునందు ఆప్లావితుడనైతిని. ఏదో కాస్త భావం రావడం కాదు, భావంలో ఆయన శుభ్రబాగా మునిగిపోయాట. ప్రేమైవన్నలు అని తాయి ప్రేమ వరదలో భగవంతుని ముంచేశాడు. ఆ విధంగానే వాళ్ళు కూడా ఆ భగవత్ ఆ ప్రేమలో ఈయన బాగా మునిగిపోయాడు, ఆపుతులైపోయాడు అన్నమాట. తరువాత ప్రయత్నపూర్వకముగా ధైర్యధారణము గావించి ఆదరముతో వారిని ఇప్పుడు అడిగి తిని విధముగా ఆయన ఒక భావదశను పొందినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన ఆ భావము నుంచి బయటికి వచ్చి ప్రయత్నపూర్వకముగా ఓర్పుతోటి ఆదరముతోటి వాళ్ళు అడుగుతున్నారు ఆ వ్రజవాసులను. పరమహంస మనోరథ దుర్లభై పరమహర్షభరై పరిషేదితా ప్రణయ భక్త జనై కమలాపతే పరమయాస్య తదీయ దయాళయా పరమదీనమిమం శరణాగతం కరుణయా బత పశ్యత కథయతాస్య నృపో విషయస్య కో గృహమమూహ్య కుతోస్య చ వర్త్మకిం. పరమహంసల మనోరథములకు కూడా దుర్లభమగు పరమహర్షరాశి సమూహము ద్వారా పరిసేవితమవుతున్నటువంటి ఓ బ్రజవాసులారా. ఆయన పిలుస్తున్నాడు. వాళ్ళ పేర్లు ఏమి తెలియవు. జరా చిన్నప్పుడు మనం తెలుసుకున్నాం ఏమిట, ఆ బ్రాహ్మణుడు కామాక్షదేవి యొక్క కృపాసంవేదం చేత భగవంతుడు యొక్క నా మంత్రాన్ని పొందినవాడే ఆ మంత్ర జపం చేసి జప ప్రభావం చక్కగా ఆయన హృదయములో శాంతిని పొందాడు. తన యొక్క ఊరు వాకిలి వదిలిపెట్టి తిరుగుతూ ఎక్కడ నుంచి గంగాసాగర్ నుంచి ఆయన మళ్ళీ ప్రయాగ చేరుకున్నాడు. ఆ ప్రయాగలో భక్తులందరూ కూడా చక్కగా సంకీర్తనం చేస్తున్నారు, ప్రభావాలు చేస్తున్నారు, పురాణం చదువుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు. అక్కడికి వెళ్ళి ఓ మృదంగం వాయించేటువంటి మృదంగం వాయించే వాళ్ళ, నాట్యం చేసేటువంటి వాళ్ళ అని చెప్పి వాళ్ళ యొక్క వృత్తుల ద్వారా వాళ్ళని పిలిచాడు. ఇక్కడ కూడా గోపకుమారుడు వాళ్ళని పిలుస్తున్నాడట. ఏమిటిట, పరమహంసల యొక్క మనోరథములకు కూడా దుర్లభమైనటువంటి ఆనందము సమూహం ద్వారా సేవిపడినట్టు ఓ బ్రజవాసులారా. వాళ్ళు ఎలా ఉన్నారట, పరమహంసలకు కూడా దుర్లభమైనటువంటి ఒక ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళు. అది ఎటువంటిది? అది హర్షరాశి ద్వారా. ఆ హర్ష ఆనంద రాశి వాళ్ళని సేవిస్తుంది. మనం ఆనందాన్ని కోరుకుంటాం, కానీ అక్కడ ఆనందం వాళ్ళ యొక్క సేవని కోరుకుంటోంది. ఇక్కడ మనం ఆనందం కోసం ఊరికే ప్రార్థన ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆనందం మనం పొందడం కోసం. కానీ అక్కడ ఆ ఆనందం వాళ్ళని పొంది వాళ్ళు సేవ చేస్తుంది. ఏమండి ఇచ్చుతూ ఉంటారు, తిరుగుతుంది అక్కడ. మా సేవ మమ్మల్ని మా యొక్క సేవను స్వీకరించండి అలాగనమాట. అలా ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి అంటున్నారు పరమ హర్షరాశి సమూహం ద్వారా పరిసేవితమవుతున్నటువంటి ఆ విధముగా ఆనందము ద్వారా సేవించబడుతున్నటువంటి ఓ బ్రజవాసులారా అని పిలుస్తున్నాడు.
కమలాపతి ప్రణయభాజనులకు భక్తులకు కూడా పరమ ప్రార్థనీయమగు దయకు విషయమైన వారా. ఆ విశేషంగా వేరే ఇంక తప్పడానికి ఎటువంటి మార్గం లేదు. ఆ విశేషం అలాగే ఉంటాయన్నమాట. ఏమిట? కమలాపతి, ఆ కృష్ణుడి యొక్క, కమల అంటే అక్కడ గోపికల యొక్క భర్త అయినటువంటి ఆ ప్రణయభాజనులకు భక్తులకు కూడా పరమ ప్రార్థనీయమైనటువంటి ఏకు విషమైన వారది. అందరూ ఎవరిట? ఆ లక్ష్మీదేవి యొక్క ప్రణయాన్ని, అంటే కృష్ణుడు కమలాపతి ప్రణయభాజనులు, సాక్షాత్తు భగవంతుడి యొక్క ప్రీతికి పాత్రులైనటువంటి భక్తులు కూడా నీ యొక్క స్థితిని కోరుకుంటూ ఉంటారు. ఎంత గొప్ప భగవద్భక్తులైనప్పటికీ కూడా వాళ్ళందరూ బ్రజవాసుల యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ దగ్గర నిత్యము ఉంటున్నాడు, వాళ్ళ సేవను స్వీకరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు తమ యొక్క సేవా ప్రవృత్తి ద్వారా భగవంతుడిని అంత తనవాళ్ళుగా చేసుకుని అక్కడ ఉన్నారన్నమాట. కాబట్టి అటువంటి దయను కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారట. పరమ దీనుడను నీ శరణుజొచ్చిన వాడను నాకు నాపై కరుణ దృష్టిని చూపుడు. కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను, మీ ఊరు వచ్చాను, మిమ్మల్ని పిలుస్తున్నాను, కాస్త పలకండి, నాతో మాట్లాడండి, నా మీద దయ చూపించండి అని చెప్పి గోపకుమారుడు అక్కడ ఉండేటువంటి బ్రజవాసుని అడుగుతున్నాడు. మీ శరణుజి వచ్చాను నేను, మీ దగ్గరికి వచ్చాను నేను, నాపై కరుణ దృష్టి చూపించండి. ఈ దేశంలో ఒక రాజు ఎవరు చెప్పండి. అక్కడ కనుక్కున్నాడు. మధుడు రాజు ఎవరు? కంసుడు. వాడి ప్రవర్తన ఉంది తెలుసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న రాజు ఎవరండి చెప్పండి. అతని గృహం ఎక్కడ ఉంది, ఏ మార్గంలో అక్కడ వెళ్ళగలను. కాబట్టి ఈ దేశం యొక్క రాజుగారు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, నాకు ఈ మార్గం అంతా చెప్పండి అని చెప్పి ఆయన వాళ్ళని అడుగుతున్నాడు. కానీ వాళ్ళు ఈ మాటలు పట్టించుకోరు. వాళ్ళు భగవంతుడి యొక్క దాంట్లో ఉండి వేరుగా ఉన్నారన్నమాట. కాబట్టి చెప్పాడు, దయచేసి సెలవిండు, చెప్పండి అని చెప్పి గోపకుమారుడు ఏకదం ఆ గోలోక బృందంలో ఉండే బ్రజవాసుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. వాళ్ళు మరి ఏమి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పరమ దయాళువులు కాబట్టి అడిగేదని చెబుతారు. ఎదురుకుండా వీళ్ళు అక్కడ రాధే రాధే అంటే కూర్చోబెట్టి భోజనం పెడతారు. అంత అతిథి మర్యాదకి ఎక్కడ దొరకదన్నమాట. ఎవరైనా సరే పాపం వాళ్ళు సామాన్య ప్రజలైనప్పటికీ కూడా ఆతిథ్యాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టరన్నమాట. ఇంకా భగవద్ అనుగ్రహం ఆ విధంగా అక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా గోపకుమారు సమాధానం చెబుతారు. ఏం చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటే మనం విందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పోయింది, అవలేదు.